అత్తతో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడింది ఓ కోడలు. ఇలా అత్త కోడల ఆటను చూసి ఎవరైనా భలే ముచ్చట పడతారు. అత్త కోడల మధ్య ఎలాంటి గొడవలు లేవని తల్లి కూతురులా కలిసిపోయారని అనుకుంటారు. కానీ ఈ ఆట వెనుక పెద్ద స్కెచ్ వేసింది కోడలు. అత్తను హత్య చేయాలని ప్లాన్ వేసి దొంగ పోలీస్ ఆటకు తెరతీసింది. కోడలి పన్నాగం తెలియని అత్త ఆటకు ఒప్పుకుంది. అత్తను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసి కళ్లకు గుంతలు కూడా కట్టింది కోడలు. ఆటలో ఒరిజినాలిటీ కోసం కోడలు చెప్పినట్టు చేసింది అత్త. తాను చెప్పినట్టు చేశాక అత్త కుర్చీలో నుంచి కదలదని నిర్ధారించుకుని ఆమెపై పెట్రోలు పోసింది. ఆ తర్వాత దేవుడి గదిలోని దీపాన్ని విసిరి మంట పెట్టేసింది కోడలు. కలకలం రేపిన ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది. పెందుర్తి అప్పన్నపాలెంలో ఉంటున్న జయంతి కనక మహాలక్ష్మి లలిత అత్త కోడళ్లు. అత్తను చంపాలని అనుకుని ఈ ప్లాన్ వేసింది. చివరకు అగ్ని ప్రమాదంలో అత్త చనిపోయినట్టు లలిత నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులకు అనుమానం వచ్చి కూపీ లాగడంతో హత్యగా తేలి కోడలు చేసిన పనికి నివ్వెరపోయారంతా. అత్తను హత్య చేసిన కారణాలు తెలిసి ఇంకా ఆశ్చర్యపోయారు. తనపై అనవసరంగా చికాకు పెడుతుందనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడింది కోడలు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రమాద ఘటనగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినటువంటి కోడల తాలూకా కుట్రలు వెలుగులోకి రావడంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇప్పుడు భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలోని పెందుర్తి మండలంలో ఉన్నటువంటి అప్పన్నపాలెంలో గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక ఘటన పోలీసుల విచారణలో భయంకరమైనటువంటి నిజాలు అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఏదైతే సుబ్రహ్మణ్య శర్మ లలిత అనేటువంటి దంపతులు నివాసం ఉంటున్నటువంటి అప్పన్నపాలెంలో ఆ ఇంట్లోనే తన అత్త జైలకి కనక మహాలక్ష్మి కూడా ఉంటున్నారు. మొత్తం పిల్లలతో పాటు నివాసం ఉంటున్నటువంటి ఆ కుటుంబంలో అత్త మీద ఎప్పటి నుంచో కక్ష పెంచుకున్నటువంటి కోడలు లలిత చివరికి అయితే అనుకున్న పథకాన్ని అమలు చేసి ఆమెను హతమార్చింది. ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది. ముఖ్యంగా అప్పన్నపాలెంలో నివాసం ఉంటున్నటువంటి సుబ్రహ్మణ్య శర్మ భార్య లలిత, అత్త కనక మహాలక్ష్మితో పాటు ఆ ఇద్దరు మనవరాళ్ళు కూడా ఆ ఇంట్లో ఉంటున్నారు. గత 2 రోజుల క్రితం ఏదైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలోనే పండగ వాతావరణంలో అత్తన మనవరాలతో కలిసి కోడలు దొంగ పోలీస్ ఆట ఆడింది. ఈ దొంగ పోలీస్ ఆటలో అత్తని హత్య చేయాలని చెప్పి పథక రచన కూడా చేసింది. ఆ పథక రచనలో భాగంగానే ఈ అత్తని ఒప్పించి దొంగ పోలీస్ ఆట ఆడడానికి అయితే ఒప్పించడంతో కోడల తాలూకా కుట్ర తెలుసుకోలేనటువంటి అత్త నమ్మి ఆ కోడలతో పాటు దొంగ పోలీస్ ఆట ఆడింది. ఈ నేపథ్యంలో అత్తని కుర్చీకి కట్టి కాళ్ళతో బంధించి కళ్ళకి గంతలు కట్టి కూర్చోబెట్టిన నేపథ్యంలోనే ఆ కదలలేని స్థితిలో ఉన్నటువంటి ఈ అత్త కనక మహాలక్ష్మిపై కోడలు లలిత అయితే పెట్రోల్ పోసి ఆ దేవుడి మూల ఉన్నటువంటి దీపాన్ని విసిరేసినట్టుగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అయితే ఇప్పుడు స్థానికంగా భయాందోళనకు గురి చేస్తుంది. అయితే అది ఒక ప్రమాద ఘటనగా చిత్రీకరించి ఆ ప్రమాదంలో అత్త మరణించిందని చెప్పి పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు తమ స్టైల్లో విచారణ చేసిన నేపథ్యంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వయంగా కోడలు లలిత అత్త మీద అయితే పెట్రోల్ పోసి నిప్పు పెట్టి కాల్చిందని చెప్పి కూడా పోలీసుల విచారణలో వెలుగులోకి రావడం జరిగింది. దీంతో ఆ లలితని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత ఇప్పుడు రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి. అయితే తన తల్లిని సొంత భార్య హత్య చేసిందనే విషయం తెలుసుకున్నటువంటి శర్మ ఆ షాక్ నుంచి అయితే ఇంకా తేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ హత్యకు కారణాలు అయితే చాలా చిన్న కారణాల వల్ల ఈ హత్య జరిగినట్టుగా అయితే పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. కేవలం అత్త కోడల మీద చిరాకు పడుతుంది, ప్రతిదానికి తనను నిర్బంధిస్తుంది, ఆంక్షలు పెడుతుంది అనే కోపాన్ని పెంచుకున్నటువంటి ఆ లలిత ఎలాగైనా అత్త అడ్డు తొలగించుకోవాలని పథకరచన చేసి ఆ పథకరచనను అమలు చేయడంలో విజయవంతమైనప్పుడు కూడా పోలీసుల నుంచి అయితే తప్పించుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఘటన అయితే ఇప్పుడు స్థానికంగా పెందుర్తి మండలంలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే సొంత కోడలు అత్తను పెట్రోల్ పోసి కాల్చి అది ఒక ప్రమాదంగా చిత్రీకరించడం అంటే ఒక ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో చాలా వరకు హత్యలు చిన్న కారణాలకే జరుగుతున్నాయి. మరోవైపు ఆత్మహత్యలు కూడా మానసిక స్థితి సరిగా లేక ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. చావులు సాధారణమైపోతున్న నేపథ్యంలో ఈ మానవ బంధాలు కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. మనుషుల మధ్య ప్రేమానురాగాలు కూడా తుడిచిపెట్టుకుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి దారితీసే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్థానికుల్లో ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. ఈ మేరకు అయితే ఏదైతే ఈ లలితని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడంతో ఇప్పటికైతే విచారణ కొనసాగుతుందని చెప్పి పెందుర్తి పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చెబుతూ రాజు, ఐ న్యూస్.